శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజుడు 2025 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8:17 వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి ధనుస్సు సంక్రమణం జరుగుతోంది, కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. అలా డిసెంబర్ 7 రాత్రి 8:17 ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ జనవరి 15వ తేదీ మకర రాశిలోకి వస్తాడు. అంటే జనవరి 14వ తేదీ వరకు ధనుస్సు రాశిలోనే ఉంటాడు. కాబట్టి డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8:17 నుంచి జనవరి 14వ తేదీ వరకు కుజుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల, కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల, కుజుడి ధనుస్సు సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడో, కుజుడు సంపూర్ణంగా అనుకూలించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా డిసెంబర్ 7 రాత్రి 8:17 కుజుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే, గోచార పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ 6వ రాశిలో కానీ 11వ రాశిలో కానీ కుజుడి సంచారం ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుందని గోచార జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. అలా కాకుండా 3, 6, 11 స్థానాలు తప్ప మిగిలిన రాశుల్లో జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుజుడు ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రంలో కుజుడి దృష్టి గురించి కూడా చెప్పారు. కుజుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది, దాన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయనున్న స్థానం నుంచి 4వ రాశిని, 7వ రాశిని, 8వ రాశిని చూస్తూ ఉంటాడు. దీన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. ఈ 4వ దృష్టి అనేటటువంటిది స్థిరాస్తి, గృహము, గృహంలో సంతోషాలు, వీటిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న రాశి నుంచి 4వ రాశిని చూసినప్పుడు ఆ చూపు స్థిరాస్తిని రిప్రజెంట్ చేస్తుంది, ఇంటిని రిప్రజెంట్ చేస్తుంది, గృహంలో సంతోషాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే కుజుడు తాను ఎక్కడున్నా సరే 7వ రాశిని అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. దీన్ని సప్తమ దృష్టి అంటారు. ఈ సప్తమ దృష్టి అనేది ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారాలు, దాంపత్య జీవితాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ తర్వాత కుజుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 8వ రాశిని చూస్తూ ఉంటాడు. దీన్ని 8వ దృష్టి అంటారు. ఈ 8వ దృష్టి అనేది వారసత్వపు ఆస్తులను, దీర్ఘకాలిక అనారోగ్యాలను, సడన్గా జీవితంలో జరిగేటటువంటి ఈవెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే కుజుడి 4వ దృష్టి, కుజుడి 7వ దృష్టి, కుజుడి 8వ దృష్టి, తానున్న చోటు నుంచి 4వ రాశిని చూడటం, 7వ రాశిని చూడటం, 8వ రాశిని చూడటం, వీటికి ఈ రకమైనటువంటి కారకత్వాలు వస్తాయి. అయితే ఇవి అనుకూలిస్తాయా, ప్రతికూలిస్తాయా అంటే కుజుడి సంచారం యోగించే రాశులకి ఈ దృష్టి అనుకూలిస్తుంది, కుజుడి సంచారం యోగించని రాశులకి ఈ దృష్టి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అంటే ప్రధానంగా ఏ రాశికైనా కుజుడి సంచారం యోగించిందనుకోండి, ఈ దృష్టి అనేది కూడా యోగిస్తుంది. కుజుడి సంచారం యోగించట్లేదనుకోండి, ఈ దృష్టి కూడా యోగించదు. అది సంచారాన్ని బట్టి ఉంటుంది. దీన్ని మనం పరిగణనలోకి తీసుకుని కుజుడి సంచారము, కుజుడి దృష్టిని బట్టి ద్వాదశ రాశులకి ఈ కుజుడి సంచారంలో మార్పు, కుజుడి ధనుస్సు సంక్రమణం ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మొట్టమొదట మేషరాశి. మేషరాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు, కుజుడి ధనుస్సు సంక్రమణాన్ని పరిశీలిస్తే మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. కుజుడి సంచారంలో మార్పు జరిగిన ధనుస్సు రాశి 9వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి 9వ స్థానంలో కుజుడి సంచారం చేస్తున్నాడు. కుజుడికి 9వ సంచారం యోగించదు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి కుజుడి 9వ సంచారంలో ఉండటం వల్ల కుజుడు మేషరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడంటే, ఈ 9వ సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి వ్యవహారాల్లో మాంద్యత ఏర్పడుతుంది. అంటే ఏదైనా ఒక పని ఉంటే, ఒక వ్యవహారం ఉంటే ఆ వ్యవహారంలో మందకొడితనం ఏర్పడుతుంది. ఆ పనిని తొందరగా చేయకుండా కొద్దిగా ఆలస్యంగా నిర్వహిస్తూ ఉంటారు.
ఏ కార్యక్రమంలో అయినా సరే చూద్దాములే చేద్దాములే అన్న ఆలోచన ధోరణి పెరుగుతుంది తప్ప వెంటనే దీన్ని సాధించాలనే ఆలోచన రాదు. ఆ చురుకుతనం తగ్గిపోతుంది, అలసత్వం అనేది పెరుగుతుంది. దానివల్ల అనుకోని సమస్యలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి ఈ భాగ్యస్థానంలో కుజుడి సంచారం మేషరాశి వాళ్ళకి కొన్ని వ్యవహారాల్లో చికాకులు కలిగింపజేస్తుంది. అనవసరమైనటువంటి భయము ఆందోళన కూడా కలిగింపజేస్తుంది. భాగ్యస్థానంలో కుజుడి సంచారం ఒక్కొక్కసారి స్థాన చలనాన్ని కూడా కలిగింపజేస్తుంది. కాబట్టి 9వ స్థానంలోకి కుజుడు ప్రవేశించడం అనేది మేషరాశి ఉద్యోగస్తులకి బదిలీలు కలిగింపజేసే అవకాశం ఉంది. అంటే బాగా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి అవకాశాలు కూడా మేషరాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే ఆరోగ్యంలో క్షీణత అనేది కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. ప్రధానంగా కుజుడు బ్లడ్ డిజార్డర్స్ కలిగింపజేస్తాడు. కాబట్టి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి కొద్దిగా మేషరాశి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హార్ట్కి బ్లడ్ పంపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్లడ్ పంపింగ్ పరంగా కూడా కొద్దిగా కుజుడు భాగ్యస్థానంలో ఇబ్బంది కలిగిస్తాడు. కాబట్టి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యంలో కొద్దిపాటి క్షీణత కూడా భాగ్యస్థానంలో కుజుడు మేషరాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. కాబట్టి భాగ్యస్థానంలో కుజుడు కలిగింపజేసేటటువంటి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మేషరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటం వల్ల, కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాశులు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశులు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, ప్రధానంగా కుజుడు డిసెంబర్ 7 రాత్రి 8:17కి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ జనవరి 15 మకరంలోకి వస్తాడు. జనవరి 14 వరకు ధనుసులో ఉంటాడు. కాబట్టి 2026 జనవరి 14వ తేదీ వరకు వచ్చే మంగళవారాలు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. మంగళవారం కుజుడికి ప్రియమైన వారం కాబట్టి జనవరి 14వ తేదీ లోపు వచ్చే ఏ మంగళవారం అయినా సరే 12 రాశుల వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించండి. కుజుడు విశేషంగా యోగిస్తాడు. లేదా 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. కుజుడు విశేషంగా యోగిస్తాడు. ఆవుకు తినిపించడం కానీ దేవాలయంలో దానం ఇవ్వటం కానీ ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం రోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో కందులు దానం ఇచ్చినా, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించినా అద్భుతంగా కుజుడు యోగిస్తాడు. అలాగే మంగళవారం పూట స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత మంగళవారం వీలైతే ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. దానివల్ల కూడా కుజుడి బలం విశేషంగా పెరుగుతుంది. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మంగళవారం పూట రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు పెడితే కుజుడు విశేషంగా యోగిస్తాడు. కుజుడి ధనుస్సు సంక్రమణం అద్భుతంగా యోగించాలంటే మంగళవారం రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో 2 నిమ్మకాయలు కోసి ఆ నిమ్మకాయల్లో రసం పిండేసి దొప్పలు వెనక్కి తీసి ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించండి. సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు పెడితే కుజుడి ధనుస్సు సంక్రమణం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి కూడా అధిష్టాన దైవం కాబట్టి మంగళవారం నరసింహస్వామి ఆలయానికి వెళ్ళిన, నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు 9 చేసిన, నరసింహస్వామి ఆలయంలో ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని స్మరించుకున్నా కూడా కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు. అలాగే మంగళవారం పూట రుణ విమోచన అంగారక స్తోత్రం వినండి. దానివల్ల కూడా కుజుడు యోగిస్తాడు. లేదా ఇంట్లోనే దీపం పెట్టేటప్పుడు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. దానివల్ల కూడా కుజుడు విశేషంగా యోగిస్తాడు. మంగళవారం సందర్భంగా కుజ మంత్రం అంటే అంగారక మంత్రం చదువుకోవటం, లేదా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి నిమ్మదీపాలు వెలిగించుకోవటం, లేదా నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతే కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం
రాగి పాత్రలు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా కుజుడి ధను సంక్రమణం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ధను సంక్రమణం అద్భుతంగా యోగించేలాగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ గ్రహము ఎప్పుడు మారుతుందో, ఏ గ్రహము ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో, అలా గ్రహ సంచారంలో మార్పు వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు వల్ల అనుకూల ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తే ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.